కుక్కలు కరిచినట్లయితే ఇమీడియట్గా ట్యాప్ వాటర్ కింద గాయాన్ని కడగాలి. రన్నింగ్ వాటర్లో డెట్టాల్ కానీ అయోడిన్ కానీ వేసి క్లీన్ చేయాలి. గాయాన్ని క్లీన్ చేసి ఇమీడియట్గా హాస్పిటల్కి వెళ్ళాలి ట్రీట్మెంట్ కోసం. నెగ్లిజెన్సీ అస్సలు వద్దు. నెగ్లెక్ట్ ఎప్పుడైతే చేస్తారో అప్పుడు ఈ రేబీస్ వ్యాధి వస్తుంది. అది ప్రాణాంతకం, మరణమే. ఇంక దానికి భయంకరమైన చావు అది. లక్షణాలు ఏ విధంగా ఉంటాయి? రేబీస్ వ్యాధి లక్షణాలు: హై ఫీవర్ వస్తుంది, నీటిని చూడగానే భయపడతారు, అసహజంగా ప్రవర్తిస్తారు. ఈ ప్రవర్తనతో చాలా భయంకరంగా ఉంటుంది వాళ్లకు. కాబట్టి నెగ్లెక్ట్ చేయకూడదు. ఎక్కడ పిల్లలకు ఖర్చినా పెద్దలకు ఖర్చినా వెంటనే ఇమీడియట్గా హాస్పిటల్కి వెళ్ళాలి. రీసెంట్గా అంటే శనివారం రోజు జగిత్యాలలో 4 సంవత్సరాల బాబు కుక్క కాటు వల్ల రేబీస్ వ్యాధి వచ్చి చనిపోయాడు. చికిత్స పొందుతూ చనిపోయాడు. ఆ అబ్బాయి పైన నెల క్రితం కుక్కలు దాడి చేశాయి. దాంతో రేబీస్ వ్యాధి వచ్చింది. ట్రీట్మెంట్ తీసుకుంటూ సాటర్డే రోజు చనిపోయాడు. 30th ఆగస్ట్ రోజు ఆ అబ్బాయి చనిపోయాడు. మహబూబ్నగర్ జిల్లాలో రేబీస్ వ్యాధి వచ్చిందేమో అన్న అనుమానంతో 3 సంవత్సరాల పాపను చంపి తల్లి తాను సూసైడ్ చేసుకుంది.